ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎం బేలా త్రివేది కొట్టివేసింది. ఛార్జ్షీట్ దాఖలైనందున జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 నవంబర్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ జస్టిస్ త్రివేది ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించింది. అయితే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జల వివాదంపై ఉన్నతాధికారులు న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపిస్తామని సూచించారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు.